భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత వీరిద్దరి మధ్య ఇదే తొలి సంభాషణ. ఈ సందర్భంగా భారత్ అమెరికా సంబంధాలపై చర్చ జరిగింది. ఈ విషయంపై ప్రధాని మోదీ నా ప్రియమిత్రుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. చారిత్రాత్మకంగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. మేము పరస్పర ప్రయోజనకరమైన మరియు విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాము. మన ప్రజల సంక్షేమం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం మేము కలిసి పనిచేస్తాము అని సోషల్ మీడియాలో ఒక పోస్టుతో పేర్కొన్నారు. నవంబర్ 6న 2024న అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత కూడా మోదీ మళ్లీ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సంభాషణలో మోదీకి ఉన్న పాపులారిటీని మెచ్చుకున్న ట్రంప్ భవిష్యత్తులో కలిసి పనిచేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గతంలో 2019 సెప్టెంబర్లో మోదీ అమెరికాను సందర్శించినప్పుడు టాక్సిస్లో మోదీ కోసం హౌడీ మోడీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 50,000 మందికి పైగా భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ట్రంప్, మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం ప్రశంసలు కురిపించారు. దీని తర్వాత ట్రంప్ ఫిబ్రవరి 2020లో భారతదేశాన్ని సందర్శించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ట్రంప్ కోసం నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించారు. జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు 100కి పైగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఇమిగ్రేషన్, H-1B వీసాలలో సంస్కరణలు వంటి నియమాలు కూడా ఉన్నాయి. అయితే ఆ మరుసటి రోజే ట్రంప్ భారతదేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ అమెరికాకు ప్రతిభ అవసరమన్నారు. మాకు ఇంజనీర్లు మాత్రమే అవసరం లేదు, ఇతర ఉద్యోగులకు కూడా మాకు ఉత్తమ నిపుణులు అవసరమని ఆయన చెప్పారు. H-1B అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. దీని కింద అమెరికన్ కంపెనీలు నిర్దిష్ట సాంకేతిక నైపుణ్యాలు కలిగిన స్థానాలకు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి అనుమతించబడతాయి. ఈ వీసా ద్వారా ప్రతి సంవత్సరం భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది కార్మికులు అమెరికాకు నియమితులవుతున్నారు. 18,000 మంది అక్రమ వలసదారులను భారత్ పంపడంతో పాటు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను వెనక్కి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారతదేశం తన పౌరులందరినీ గుర్తించి తిరిగి తీసుకురావడానికి డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలతో కలిసి పనిచేస్తుందని భారతదేశం సూచించింది. అమెరికాలో అక్రమ వలసదారులతో వ్యవహరించే ప్రతిభ సంస్థ గత నెలలో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న సుమారు 15 లక్షల మంది జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో 18,000 మంది భారతీయులు ఉన్నారు.